చేయాలండి. అది ఒక్కడి వల్ల సాధ్యమయ్యేది కాదు. అదొక వ్యవస్థ చేయాలి. వ్యక్తుల వల్ల కాదు. ఇప్పుడు జేబుల తెలంగాణ అప్పుడు ఆడిషన్ చేస్తే 10,000 మంది వచ్చారు. దాంట్లో మనం ఎంత మందికెళ్తాము? 400 మందికి, 500 మందికి అవకాశం ఇవ్వగలుగుతాం. సో, ఇది వ్యక్తి వల్ల సాధ్యమేది కాదు. వ్యవస్థను తయారు చేసుకోవాలి. అట్లాగే అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా దాన్ని ప్రోత్సహించాలి. డెఫినెట్‌గా కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో చాలామంది పిల్లలకి ఆసక్తి ఉంది. కాకపోతే వాళ్ళకు టెక్నికల్ అంశాలు తెలియక, సరైన శిక్షణ లేక వాళ్ళ యొక్క ఆకాంక్షను కావచ్చు, వాళ్ళ ఆసక్తిని కావచ్చు వాళ్ళు చంపుకుంటున్నారు. సో, డెఫినెట్‌గా ప్రభుత్వమే ఒక ఇన్‌స్టిట్యూట్‌ని పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఫ్రీగా ఇన్‌స్టిట్యూట్‌ని పెట్టి దాంట్లో నియమ నిబంధనలకు అనుగుణంగా సెలెక్ట్ చేసి, ఏ విధమైన ఒత్తిళ్లకు లోనవ్వకుండా, రాజకీయ ఒత్తిళ్లకు లోనవ్వకుండా టెక్నీషియన్స్‌ని, యాక్టర్స్‌ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే మాత్రం డెఫినెట్‌గా రాబోయే 10 సంవత్సరాల్లో మంచి ఇండస్ట్రీ తయారవుతుంది ఇక్కడ. కొంత గడవాలి. అసలు ఏం జరుగుతుంది? ఈ రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయి? వచ్చిన రాజకీయ పార్టీలు తెలంగాణ పట్ల భిన్నంగా ఉన్నాయా లేవా? గతంలో పనిచేసిన రాజకీయ పార్టీలకు